బీసీలం మేము ఈ దేశమూల వాసులం. బీసీలం మేము ఈ దేశమూల వాసులం. వెనుకబడ్డ అణచబడ్డ కులాలము మేమే. వెనుకబడ్డ అణచబడ్డ కులాలము మేమే. రెక్కాడితే డొక్కాడని జీవులము మేమే. తరతరాల దోపిడిలో నలిగిపోయిన జీవులం. భరత జనములోనే అధికులము మేమే. భారత జనములోనే అధికులము మేమే. అయినా రాజ్యములో లేదు మాకు మా వాటా. రాజ్యములో లేదు మాకు మా వాటా. బీసీలం మేము ఈ దేశమూల వాసులం. ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో, చెలుకల్లో పొలాల్లో పనిచేసే అధికులం మేమే. నాగరికత అభివృద్ధులపై చేయి మాదే. అయినా రాజ్యములో లేదు మాకు మా వాట. బీసీలం మేము ఈ దేశమూల వాసులం. కొలిమిలోన మేమే, కుండలోన మేమే, పొద్దంతా పనిచేసే కూలీలము మేమే. చక్కనైన ఆభరణాల్లో మేమే, గీతా కార్మికులము మేమే. నేతలోనే మేమే, బట్టలను కుట్టేది మేమే. చేపల్లో మేమే, జుట్టును దిద్దేది మేమే. గొంగడిలో మేమే, సకల వృత్తుల్లో మేమే. అయినా రాజ్యములో లేదు మాకు మా వాటా. రాజ్యములో లేదు మాకు మా వాటా. బీసీలం మేము ఈ దేశమూల వాసులం. దేశమంత కులగణన చేయండి. దేశమంత కులగణన చేయండి. ఎవరి వాట ఎంతో తేల్చండి. రాజ్యములో ఎవరి పాలు వాళ్ళకిచ్చి, రాజ్యములో ఎవరి పాలు వాళ్ళకిచ్చి, మహనీయుడు అంబేడ్కరు రాసినట్టి, మహనీయుడు అంబేడ్కరు రాసినట్టి రాజ్యాంగాన్నే పటిష్టమే చేయండి. సంపదనంతా జాతీయము చేయండి. విద్య వైద్యము సర్కారులో ఉంచండి. బీసీలం మేము ఈ దేశమూల వాసులం. లేకుంటే లేకుంటే రాయి రారి రాపిడిలో రగుతుంది జ్వాల. రాయి రాయి రాపిడిలో రగులుతుంది జ్వాల. మిడతల్లో మంటల్లో ఎన్నికల రంగంలో మీ అంతం తథ్యం. భారతదేశమంతటా భారతదేశమంతటా విప్లవాల విజయభేరి తథ్యం. విజయభేరి తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ బీసీ రాజ్యాధికారము నిజంగా తెలంగాణలో అయితే రాబోతున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ దేశవ్యాప్తంగా బీసీ రాజ్యాధికారమే రావాలనే కోణంలో ఇక్కడ ప్రముఖులు చెప్తున్నటువంటి వాదన. ఈరోజు మనం హనంకొండలో ఉన్నాము. మనతోని ఒక ఫేమస్ అంటే బీసీల పైన చర్చించడానికి వచ్చినటువంటి రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ మార్క శంకర్ నారాయణ గారు మనతో ఉన్నారు. వాస్తవానికి బీసీలకు ఉండేటువంటి రాజ్యాధికారం వస్తే ఏ రకం ఉంటుంది, ఒకవేళ వస్తే అన్ని కులాలని కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే బారునా. నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. బీసీ రాజ్యాధికారం కనుక చేపడితే అంత తారుమారు అవుతుంది, బీసీలకి న్యాయం జరుగుతుంది, అది ఇదని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక బీసీగా ఉన్నారు కాబట్టి బీసీ రాజ్యాధికారం వస్తే అన్ని కులాలని అంటే దామాషా ప్రకారంగా చూస్తారా? ఆ రకంగా ఉంటుందా? తప్పకుండా. బీసీల రాజ్యాధికారం కనుక సిద్ధించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఆ రాజ్యంలో ప్రాతినిధ్యం ఉంటుంది. అంతేకాదు బీసీ రాజ్యాధికారాన్ని చేపట్టడంతో పాటు బీసీ రాజ్యాధికారానికి సంబంధించి ఒక దిక్సూచి కూడా ఉండాలి. ఏమిటి ఆ దిక్సూచి అని చెప్పినప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, వనరులు కానీ,
భూమి కానీ ఇవన్నీ కూడా ఈవెన్ బ్యాంక్స్ కూడా టోటల్గా జాతీయం చేయబడాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి. అంటే భారత రాజ్యాంగం ప్రకారమే ఇంకా దాన్ని పటిష్టం చేస్తూ భారత రాజ్యాంగాన్నే మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరము బీసీ రాజ్యాధికారంలో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. కాకపోతే బీసీ రాజ్యాధికారం చేపట్టాలంటే ఇప్పుడున్నటువంటి చిన్న నుంచి పెద్ద సంఘాల వరకు అన్ని ఏకతాటిగా రావాలి. వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక చైతన్యం చేసేటువంటి క్రమంలో చాలా దిక్కులు అనేక బీసీ సంఘాలు వచ్చినాయి కనుక రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల పోరాటంలో కావచ్చు అప్పటి వరకు ఒకే తాటి మీదకి వస్తాం. ఉదాహరణకు 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తర్వాత అనేక రకాలైనటువంటి నినాదాలు మనకు సామాజిక తెలంగాణ అని చెప్పి, ప్రజాస్వామిక తెలంగాణ అని, ఇట్లా బడుగు జీవుల తెలంగాణ అని రకరకాల నినాదాలతో రకరకాల సంఘాలు ఏర్పడ్డా చివరకు తెలంగాణ ఉద్యమంలో అందరూ ఏకమై తీసుకొచ్చినటువంటి ఉద్యమం చూసాం మనం కల్లారా. మనందరం కూడా పాల్గొన్నాము. మరి తెలంగాణ ఈరోజు వచ్చింది. అయితే ఇది భౌగోళిక తెలంగాణను మాత్రమే మనం సాధించుకున్నాం. ఇంకా ప్రజాస్వామిక తెలంగాణను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే రాజ్య అధికారం కోసమే బీసీలు కావడం కాదు, రాజ్యాధికారం వస్తే మేమేం చేస్తామని చెప్పి మనకు ప్రజలకు తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరము, తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత ఈ బీసీ సంఘాల మీద ఉన్నదనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం అండి. ఓకే. కాకపోతే ఇక్కడ బీసీ రాజ్యాధికారం చేపడితే నిజంగా ఒక ఒక గొప్ప పరిణామంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. కాకపోతే బీసీ రాజ్యాధికారం రావద్దు అని అనేవాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ ఉన్నారు. ఎస్, దీని గురించి ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా బీసీలు రాజ్యాధికారము రావద్దనేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి కూడా. ఎందుకంటే బ్రిటిషోని కాలంలో 1931లో చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారమే అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ వాటా చూసినాం. కానీ 1931 అయ్యి మరి ఈరోజు 2024 వచ్చిన అనేక ఎలక్షన్స్ జరిగినాయి, అనేక ప్రభుత్వాలు మారినాయి. కనుక అనేక ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. కానీ ఏ చిత్తశుద్ధితోనూ కూడా కులగణన చేయాలి. కులగణనతోని ఏ కులాలు ఎన్ని ఉన్నాయో తేటతెల్లమవుతాయి. దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మీకు తెలుసు, ఈరోజు మీకు బీహార్లో నితీష్ గవర్నమెంటు మొత్తం కులగణన చేస్తే 62% పైనే అక్కడ బీసీలు ఉన్నట్టుగా వచ్చింది. కనుక 60+ ఈ దేశవ్యాప్తంగా ఉన్నారు. కనుక మెజారిటీ నిజానికి ఈ దేశంలో వృత్తులన్నీ ఎవరి అండి? అధిక భాగము వీళ్ళే కదా, బీసీలే కదా. అంటే కుండల్లో బీసీలే ఉంటారు, తాడి చెట్టు ఎక్కేటోళ్ళు కూడా బీసీలే, నేత కార్మికులు బీసీలే, ఎక్కడ చూసినా బీసీలే, పంట పొలాల్లో బీసీలే, కార్మికులు బీసీలే, కూలీలు బీసీలే. కనుక మొత్తం అధిక భాగం ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారంలో వాటా లేకపోవడం అనేది ఇంతకాలము చాలా శోచనీయమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఎన్నికల్లో బీసీలు ఖచ్చితంగా రాజ్యాధికారం చేసే పోరాటంలో ఎన్నికల్లో కనుక అన్ని సీట్లు కనుక ఇవ్వనట్లయితే ఇదే వేరే రకంగానైనా ఒక కొత్త పార్టీ రాబోయినట్లయితే దాంట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు సోయి తెచ్చుకోవాలి. దీనికోసం దేశవ్యాప్త కులగణన చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్గా లాల్ నీల్ మైత్రి వేదిక కావచ్చు, లేదా అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పిలుపునిస్తున్నా. ఓకే. కాకపోతే ఇక్కడ ఇప్పుడు సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు బీసీ, మరి దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరుగుతా అంటే ఆ హింట్ అనేది అవపడతాం లేదు. ఏం చెప్తారు? రైట్. అంటే బీసీగా ప్రధాని బీసీ నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ నడిపించేది ఎవరో మీకు తెలుసు, వాళ్ళకు ఇష్టం ఉండదు. అందుచేత ఖచ్చితంగా దీనికోసము చైతన్యవంతమైనటువంటి బీసీలు ముందుకొచ్చినప్పుడు, ఒక ప్రవాహంలా కదిలినప్పుడు, ఒక జ్వాలలాగా బయటకు వచ్చినప్పుడు అందరూ దానికి ముందు పడాల్సిందే. లేకపోతే మాత్రం చాలా ఒక రకంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఓడగొడతారు. అసలు బీసీలు కానోళ్ళు ఎవరు? అనేక మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాదనలేము. కానీ వాటా ప్రకారం లేదు, అది మా బాధ.
ఇప్పుడు అనేక రాజ్యాంగ సవరణలు జరిగినాయి. మొన్న 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అసలు భారత రాజ్యాంగం సామాజికంగా వెనుకబడ్డ కులాలని మాట్లాడితే ఎకనామిక్గా తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారు, వాళ్ళు ఉన్నది ఎంత 1.52%. మీరు 10% ఎట్లు ఇస్తారు? దానివల్ల ఏమైంది? బీసీలు లబ్బదిబ్బ మొత్తుకుంటాను ఉద్యోగాలలో కానీ సీట్లలో కానీ. ఈ పరిస్థితి నెలకొని ఉన్నది కనుక రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ప్రజలకు ప్రగతి సూచకంగా సవరణలు జరగాల తప్ప ప్రజలకు భిన్నంగా వచ్చినట్లయితే అనేకమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. ఇప్పుడు బీసీ కనుక ఇప్పుడు అంటే తెలంగాణలో రాజ్యాధికారం కనుక చేపడితే ఏ కులానికి మైనస్ జరిగే అవకాశం ఉంది? నిజంగా మనం ఎన్ని చేసినా కూడా ఎక్కడో దిక్కున ఏదో ఒక కులానికి ఖచ్చితంగా అన్యాయం అయితే జరుగుతుంది. ఎస్, ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కన్నా చేపడితే ఏ కులానికి మైనస్ జరిగే అవకాశం ఉండబోతోంది? ఏ కులం అని ఇప్పుడు నా కాన్సెప్ట్ అయితే, నేను అనుకున్నది అయితే కులగణతోని ఏ కులం ఎన్నో బయటపడుతుంది. దాని ప్రకారము రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని నేను అదే డిమాండ్ చేస్తా. అంతే తప్ప ఒక కులానికి అన్యాయం చేయడం అంటే మళ్ళీ అణచివేతకు దారి తీసినట్టే కదా, మళ్ళీ వాళ్ళని కూడా వెనకబడ్డ వేసినట్టే కదా. కనుక ఏ కులానికి అన్యాయం జరగకుండా ఏ వాటాకు వాళ్ళ పాలు వాళ్ళకి ఇవ్వాలి, దట్స్ ఆల్. అది మాత్రమే పరిష్కారం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ లొల్లి ఎప్పటికీ నిత్యం ఉంటూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొత్త పార్టీ ఏమైనా ఆవిర్భవించే అవకాశం ఉందా తెలంగాణలో? ఆ రకమైనటువంటి ఆ హింట్ దేశవ్యాప్తంగానే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఉన్నది, ఖచ్చితంగా అది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీల్లో చైతన్యం వస్తున్నది. దానికి ఏదైనా ఇప్పుడు 100 degrees వస్తేనే నీళ్లు మరుగుతాయి. నేను ఫిజిక్స్ సార్ కూడా చెప్తాను, 100 degrees వస్తేనే నీళ్లు మరుగుతాయి. నువ్వు 100 degrees రాకపోతే ఏమాత్రం మరగది. అది ఖచ్చితంగా 100 degrees వస్తుంది. ఇక్కడ బీసీల్లో చైతన్యం వస్తుంది. ఖచ్చితంగా రాజ్యాధికారంలో బీసీలు ఉంటారు, వాళ్ళ వాటా వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా ఈ దేశం యొక్క రూపురేఖలే అంటే ప్రగతి పథంలో రూపురేఖలను చూపిస్తాము. ఖచ్చితంగా రాగలుగుతారు. ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణలో అయితే బీసీ రాజ్యాధికారం వచ్చే హింట్ అయితే అవుపడతా ఉంది. ఓకే. కాకపోతే దేశవ్యాప్తంగా అవుపడట్లేదు. బీజేపీ సపోర్ట్ లేకుండా బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందా దేశవ్యాప్తంగా? ప్రవాహములో అందరూ కొట్టుకురావాల్సిందే ఎవ్వరైనా. మీకు తెలుసో తెలియదో, తెలంగాణకు మేము వ్యతిరేకం అన్నటువంటి సిపిఐ నారాయణ ఎక్కడికక్కడ నిలదీసి అడిగినప్పుడు నన్ను కాల్చి చంపినా తెలంగాణ వైపే అని నెల్లూరులో స్టేట్మెంట్ ఇచ్చిండు, కరీంనగర్లో మాట్లాడిండు. కనుక ప్రవాహంలో అందరూ జయనాల్సిందే, అది ఎవరైనా. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు, చరిత్రలో వాళ్ళు మిగులరు. ఓకే. ఎక్కడ సభలు జరిగినా కూడా మీరు వెళ్తున్నారు, అటెండ్ అవుతా ఉన్నారు, బీసీలకు సంబంధించినటువంటి మీరు అక్కడ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మీరు ఏం అబ్జర్వ్ చేసిళ్ళు ఇప్పటిదాకా? చైతన్యము ఇప్పుడిప్పుడే బీసీల్లో వచ్చింది, వస్తున్నది ఇప్పుడే. ఇంకా పరిపక్వత స్థితికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా బీసీ నాయకులు సోయికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమని సోయి రావాలంటే మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. ఎందుకంటే అప్పుడు భౌగోళిక తెలంగాణ వస్తే చాలనుకున్నాం, అనుకొని తీసుకొచ్చిండ్రు. అట్లా కాదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలే. అట్లాగే రాజ్యాధికారం బీసీలకు వస్తే ఏం చేస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యను వైద్యను ప్రభుత్వ రంగంలో ఉండాలనే డిమాండ్ ఉండాలి. కనుక భారత రాజ్యాంగం ప్రకారమే దీన్ని మొత్తం పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశాన్ని భారత రాజ్యాంగానికి తూట్లు పడవకూడదు, ఆ కోణంలో పయనిస్తామని ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఓకే. మీరు ఒక ఇంటెలెక్చువల్గా కూడా ఉన్నారు కాబట్టి సరే, ఇప్పుడు బీసీకి సంబంధించి చాలా సంఘాలు వచ్చేసినాయి కదా, ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇన్ని సంఘాలు ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా యాజ్ ఎ ఇంటెలెక్చువల్గా? అనిపిస్తుంది. కలుస్తే గెలుస్తాం, చీలిపోతే కూలిపోతాం. కలుస్తారు, నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఒక లక్ష్యం కోసం వచ్చే క్రమంలో అందరూ కలుస్తారు. ఎక్కడైనా ఏనైనా అందరూ కలుస్తారు. అధికార వ్యాహోమం వల్ల ఎక్కడైనా సరే ఇది జరిగే అవకాశం ఉందా? కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని సవరించుకుంటూ వెళ్ళాలి. అనుభవం మించిన బోధకుడు లేడు, అనుభవానికి మించిన బోధకుడు లేడు. మనం చూడాలి, ఎక్స్పీరియన్స్తోనే ముందుకెళ్తూ ఉండాలి. అంతే తప్ప అయ్యో ముందే అది కాదు. ఇప్పుడు రేపు నేను బతుకుతా అనుకుంటేనే నీవు నిదానంగా నిద్రపోతావు, తెల్లారేసరికి చత్తారంటే ఏ ఉద్యమం ఉండదు. ధైర్యంతో ఉంటాం కదా, రేపు బతుకుతా ఇంకా 100 ఏళ్ళు బతుకుతా అని అనుకుంటాం మనం. ఓకే. మీరు ఒక కవిగా కూడా ఉన్నారు కదా సార్? ఒక కవి ఇప్పుడు వినిపించగలరా? బీసీల పైన మీరు రాసలేదా? రాశాను.
ఇది మొన్ననే రాశాను, పేపర్కి కూడా పంపించాను, వస్తుంది కావచ్చు. సో ఈ పాట మీకు వినిపిస్తా. ఓకే. బీసీలం మేము ఈ దేశమూల వాసులం, బీసీలం మేము ఈ దేశమూల వాసులం, వెనుకబడ్డ అణచబడ్డ కులాలము మేమే, వెనుకబడ్డ అణచబడ్డ కులాలము మేమే, రెక్కాడితే డొక్కాడని జీవులము మేమే, తరతరాల దోపిడిలో నలిగిపోయిన జీవులం, భరత జనములోనే అధికులము మేమే, భారత జనములోనే అధికులము మేమే, అయినా రాజ్యములో లేదు మాకు మా వాటా, రాజ్యములో లేదు మాకు మా వాటా, బీసీలం మేము ఈ దేశమూల వాసులం, ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాలో, చెలుకల్లో పొలాల్లో పనిచేసే అధికులం మేమే, నాగరికత అభివృద్ధులపై చేయి మాదే, అయినా రాజ్యములో లేదు మాకు మా వాటా, బీసీలం మేము ఈ దేశమూల వాసులం, కొలిమిలోన మేమే కుండలోన మేమే, పొద్దంతా పనిచేసే కూలీలము మేమే, చక్కనైన ఆభరణాల్లో మేమే, గీతా కార్మికులము మేమే, నేతలోనే మేమే బట్టలను కుట్టేది మేమే, చేపల్లో మేమే జుట్టును దిద్దేది మేమే, గొంగడిలో మేమే సకల వృత్తుల్లో మేమే, అయినా రాజ్యములో లేదు మాకు మా వాటా, రాజ్యములో లేదు మాకు మా వాటా, బీసీలం మేము ఈ దేశమూల వాసులం, దేశమంత కులగణన చేయండి, దేశమంత కులగణన చేయండి, ఎవరి వాట ఎంతో తేల్చండి, రాజ్యములో ఎవరి పాలు వాళ్ళకిచ్చి, రాజ్యములో ఎవరి పాలు వాళ్ళకిచ్చి, మహనీయుడు అంబేడ్కరు రాసినట్టి, మహనీయుడు అంబేడ్కరు రాసినట్టి రాజ్యాంగాన్ని పటిష్టమే చేయండి, సంపదనంతా జాతీయము చేయండి, విద్య వైద్యము సర్కారులో ఉంచండి, బీసీలం మేము ఈ దేశమూల వాసులం, లేకుంటే లేకుంటే రాయి రారి రాపిడిలో రగుతుంది జ్వాల, రాయి రాయి రాపిడిలో రగులుతుంది జ్వాల, మిడతల్లో మంటల్లో ఎన్నికల రంగంలో మీ అంతం తథ్యం, భారతదేశమంతటా విప్లవాల విజయభేరి తథ్యం, విజయభేరి తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా గొప్పగా రాసిల్లు. మీరు మీరు బీసీల పట్ల ఇంత అవగాహన కలిగి నిజంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? అంటే బీసీ కులగణన ఇప్పుడే జరుగుతూ ఉంది తెలంగాణలో, ఇది ఎప్పుడో జరగాల్సి ఉండే అనే కోణంలో అనిపించిందా? చాలా సార్లు అనుకున్నా అనుకున్నారా? కానీ నా బలం సరిపోలే, నా శక్తి కూడా సరిపోలే. అది నేను ఒక టీచర్ను, నేను ఏదో మాట్లాడమంటే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతా, కానీ నేను అనుకునేది అప్పుడప్పుడు బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. 2-3 years బ్యాక్ మొదటి నుంచి 1992 నుంచి కూడా నేను అబ్జర్వ్ 2 నుంచి రాజ్యాంగం చదవడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు అసలు భారత అంటే రాజ్యాంగంలో ఒక మాట వల్ల 340 ఆర్టికల్ ప్రకారము బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులని పేర్కొనడం జరిగింది. అయితే ఆ కిటుకుతోని ఇంతకాలం వీళ్ళు ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలే. వెనుకబడిన కులాలు అని భారత రాజ్యాంగంలో సవరించాలి. అది చేస్తే కోర్టులో మనమే గెలుస్తాం. అది మోదాలు చేయాలి. ఎన్నో సవరణలు, దొంగ సవరణలు ఎన్నో జరిగినాయి.
ఎందుకంటే 39 ప్రకారం మీకు తెలుసు ఈ దేశంలో సంపద అంతా ప్రజల చేతుల్లోనే ఉండాలని మహనీయుడు అంబేద్కర్ రాసినారు. మరి దానికి భిన్నంగా ఏమైంది? మిట్ట చూస్తా అంటే బిఎస్ఎన్ఎల్ పోయింది, మిట్ట చూస్తా అంటే ఎల్ఐసి పోయింది. వరంగల్ కూడా రైల్వే స్టేషన్ మనదే అనుకున్నాం, ఇది అన్ని రైల్వే స్టేషన్లు రైల్వేలు అన్నీ కూడా ఆదాని అంబాని పరమైపోతున్నది. ఇది 39కి వ్యతిరేకంగా జరుగుతున్నది. కనుక భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి 5 లక్ష్యాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే. అయితే బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా బీసీలలో, ఎవరి స్వాలంబన కోసము, ఎవరి ప్రయోజనాల కోసము వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం కోసమే ఈ సంఘాలను ఏర్పరచుకున్నారు అనేది ఒక వాదన బయట. దీని గురించి అక్కడక్కడ ఏ ఉద్యమంలోనే ఉంటారండి, స్వార్థపరులు ఉంటారు ఖచ్చితంగా. దాన్ని చైతన్యవంతంగా ఉన్నటువంటి ఆర్గనైజర్సు ఎవరైతే ఉన్నారో అసలు ఎవడు మిత్రువు ఎవడు శత్రువు అనేది తేటతెల్లం చేసుకొని ఉద్యమం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వార్థపర శక్తులు అన్ని రంగాల్లో ఉంటారు, లేనిది ఎక్కడ అంతటా ఉంటారు. కానీ దాన్ని గమనించాలి నాయకులు కానీ కార్యకర్తలు కానీ, దాన్ని చూసి సరి అయినటువంటి తీరులో దీన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం బీసీ ప్రజల మీద ఉన్నది. మీరు కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ అని నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతుంది, సర్పంచ్ ఎలక్షన్స్. సరే, ఇప్పుడైనా సరే బీసీలకు దక్కవలసినటువంటి వాటా ప్రకారము సర్పంచ్లు, వార్డ్ మెంబర్ల స్థాయి నుంచి జెడ్పీటీసీల స్థాయి వరకు దక్కుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ సింపథైజర్ అని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి. కనుక లౌకికవాదాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ పీఠికలో 2వ లక్ష్యం లౌకికం, సెక్యులర్ అన్నారు. కనుక సెక్యులర్ వాద కోణంలో కొంతమేరకు కాంగ్రెస్ ఉన్నది. అందుచేత ఇప్పుడు మనకు ప్రమాదం ఏదో మనం గుర్తించి ఆ కోణంలో కాంగ్రెస్ను మనం చూస్తాం. నిజానికి వామపక్ష ప్రజాతంత్ర బహుజన శక్తుల ఐక్య వేదిక రాజ్యాధికారానికి రావాలి. అప్పుడు తీరుతెన్నులు ఈ ఫలాలు వేరుగా ఉంటాయి. అది నేను దానికి వామపక్ష ప్రజాతంత్ర లౌకిక బహుజనుల ఐక్య వాళ్లకు మాత్రము నేను పర్ఫెక్ట్ సింపథైజర్ను. నేను దానికోసమే తనలాడతా. కనుక శత్రువేడో మిత్రువేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో దీంట్లో కూడా చైతన్యవంతంగా వస్తున్నది. ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే పార్టీలు కూడా సోయికత్తనే. కనుక బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తారనేటువంటి విశ్వాసం అయితే ఉన్నది. మొదలైతే చూద్దాం, ఇస్తారు, ఇవ్వకుండా పోదు. ఎందుకంటే చైతన్యం వచ్చినప్పుడు ఎవడు తెలంగాణ ఉద్యమం చూసినాం కదా, తప్పని పరిస్థితిలో అది కూడా భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారమే వచ్చింది. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. జమిలి ఖచ్చితంగా రాబోతుంది. జమిలి విధానంకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రధాని గారు ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ జమిలి పైన మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? జమిలి అని కాదు, కానీ జమిలి వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నష్టాలే ఉంటాయి. ఎందుకంటే ఒకే ఎన్నిక, ఇప్పుడు ఒకే ఎన్నిక ఒకే సంస్కృతి అని మనం అంటాను, ఒకే దేశం అని. ఒకే కులం అని రాదుండ్రా, ఒకే కులం అని ఉండ్రి మీరు. ఇది ఎందుకు ఇది? కనుక ఇది ఫెడరల్ వ్యవస్థ కదా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్లీ డిఫైన్డ్, ఇట్ ఈస్ ఎ ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ స్టేట్ సిస్టమ్. కనుక ఈ ఫెడరల్ ఈ సిస్టాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, దాన్ని తీసుకోవాలి. అట్లా తీసుకెళ్ళాలి, కానీ అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? బీసీ గురించి, బీసీ నినాదం ఎత్తుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే బహుజన వేదిక రావాలి, అదే రకంగా బీసీ రాజ్యాధికారంను చేదిక్కించుకోవాలనే కోణంలో ఇప్పుడు చాలా ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నాయి. ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేపు ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం తీసుకొచ్చేటువంటి నాకు దృఢమైన విశ్వాసం ఉన్నది. నా రోలు కేవలం ఒక వాయిస్, ఒక మేధోపరంగా దాని పరంగానే వెళ్తుంది. కానీ నేను ఇప్పుడు నాకు 63 ఏళ్ళు, కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి, పెద్ద చురుకుగా ఊరకలేను, చేయలేను. కానీ నా మేరకు నేను కదులుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. ఖచ్చితంగా రాజ్యాధికారంలో రావాల్సిందే. భారతదేశ రూపురేఖలు కూడా మారవలసినటువంటి అవసరం ఉన్నది. సంపద అంతా జాతీయంగానే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు పటిష్టం చేయాలి. ప్రభుత్వ సంస్థలు ప్రజల చేతుల్లోనే ఉండాలనేది రాజ్యాధికార సమితి ఏకైక లక్ష్యంగా ఉండాలనేది నా ప్రగాఢమైనటువంటి కోరిక, అభిప్రాయం కూడా.
ఓకే. ఇంకేమైనా మీకు సందేహాలు లాంటిది ఏమైనా ఉందా? బీసీలకు సంబంధించి కొన్ని క్వెషన్స్ ఏమో మీకు ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే మీరు మొన్న ఉంటారు. స్టేషన్ కన్పూర్‌లో మీరు ఒక సభలో ఒక క్వెషన్‌ని లేవనెత్తారంట. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది అంటే ఫీడ్‌బ్యాక్ అనేది కరెక్ట్‌గా రాలేదే కొంత సమాచారం. మీరెక్కడో ఒక క్వెషన్ అడిగిల్లని చెప్పేసి ఒక సభలో బీసీ సభలో. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇదే వేసిండ్రు వాళ్ళు. అంతటా కూడా బీసీ రాజ్యాధికారం రావాలంటున్నారు. ఆ? కానీ వీరు బీసీ రాజ్యాధికారం వస్తే ఏం చేస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. కనుక ఆ స్పష్టత ఏదో నేను ఇచ్చిన. ఆ స్పష్టత ఏమిటంటే బీసీలు కనుక రాజ్యాధికారం వస్తే రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ప్రజల చేతుల్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 3వ లక్ష్యంగా సోషలిస్ట్ వ్యవస్థ అన్నాం. అవును. రాజ్యాంగ పీఠిక ఒక్కసారి చూడండి, SSDR అంటే సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్. 5 లక్ష్యాలను ప్రకటించింది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయం అనేటువంటి 4 సూత్రాలు ఉన్నాయి. కనుక ఈ 5 లక్ష్యాలు 4 సూత్రాలతోని బీసీ రాజ్యాధికార సమితి ముందుకెళ్లాలనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అదే లక్ష్యంగా ఈ రాజ్యాధికార సమితి అంటే బీసీ సంఘాలన్నీ కూడా ఆ కోణంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదనేది నా వాదన, నా అభిప్రాయం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.